హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొన్న నేటి రాత్రిలో ఒక స్టోరీ వచ్చింది. ఏంటంటే కాసుల మొత్తుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఇరిగేషన్ అధికారులు కపట నిద్ర అని చెప్పి రైస్ మిల్లులు, బాయిల్డ్ రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కథనం రాయడం జరిగింది. మరి ఆ కథనానికి మంత్రి కొండా సురేఖ గారు కూడా స్పందించిండ్రు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ బాయిల్డ్ మిల్ల నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచినీటి కెనాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలలో వదిలిపెట్టడం వల్ల చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ వాటర్ అనేవి మొత్తం పొల్యూట్ అవ్వడం, దానివల్ల మళ్ళా ఇది ఎక్కడంటే హన్మకొండలో రాంపూర్లో జరిగిన సంఘటన ఇది. మరి ఇది అక్కడున్న అధికారులకు ఎవరికి కనిపించట్లేదా? పొల్యూషన్ బోర్డు అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఇంకా దానికి సంబంధించిన అధికారులకు ఎవరికి కనిపించట్లేదా అంటే వాళ్ళందరికీ కూడా మొత్తం పెద్ద మొత్తంలో మామూలు ముట్టినాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మనం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఎన్ని మిల్లులకు సంబంధించిన వాటి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్తా ఎన్ని మిల్లులు ఉన్నాయి అంటే అవన్నీ శ్రీరామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీ, సూర్యతేజ ఇండస్ట్రీ, మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇవన్నీ. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర వాటర్ ప్యూరిటీ, మళ్ళీ వచ్చిన వాటర్ అంతా కూడా రీసైకిల్ చేసేటివి ఉన్నా కూడా అవన్నీ పనిచేస్తలేవు. ఎందుకంటే మళ్ళీ దానిపైన కూడా అదనంగా ఖర్చు అవుతాయి కదా. ఎందుకని చెప్పి ఇది ఈజీ వే కదా, వాళ్ళకు కెనాల్స్లలో పంపించడం ఈజీ వే అని చెప్పి చూడండి ఆ వాటర్ చూడండి. సో ఈ కెమికల్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అక్కడ వాళ్ళు పంపించడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారా ఏందనే దానిపైన కూడా కొండా సురేఖ గారు మాట్లాడతానని చెప్పి కూడా మన ఎడిటర్తో చెప్పడం జరిగింది. మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలు, మంత్రి కొండా సురేఖ. నేటి రాత్రి కథనానికి స్పందించిన మంత్రి కొండా సురేఖ. కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర కథనానికి మంత్రి కొండా సురేఖ స్పందన. నేటి రాత్రి దినపత్రికలో వచ్చిన కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర అనే వార్తకు రాష్ట్ర అటవీ పొల్యూషన్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు స్పందించారు. ఈ మేరకు నేటి రాత్రితో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్ మిల్లులు కెమికల్ నీటిని కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి రాత్రి దినపత్రికలో వచ్చిన వార్తలపై వివరాలు సేకరించమని అధికారులకు ఆదేశించారు. అట్లనే ఇప్పుడు మన నేషనల్ మిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకా ఏ మిల్లులు ఇట్లా కెమికల్ వాటర్ని రిలీజ్ చేస్తున్నారన్న దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక పెద్ద మనిషి, ఎవరు ఆ పెద్ద మనిషి? ఎర్రబెల్లి. మరి సార్ గురించి కూడా త్వరలో వార్త రాబోతుంది. మరి ఈ అధికారులందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళందరికీ ఈ పైసలు, ఈ కానుకలు ఇవన్నీ చూపించి వీటిపైన యాక్షన్ తీసుకోకుండా ఇన్ని రోజులు చేసిండ్రు. అదే అంటున్నా కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు. అదే అయితే లాస్ట్కి మీరు ఏమనుకుంటారు, ఎన్ని రోజులు ఏం కాదులే, ఎవరు వస్తారు మా దగ్గరికి, ఏదన్నా కూడా మేము నడిపించేస్తామని అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి ఎవరైనా ఏదైనా తప్పు చేసినా అది బయటపడక తప్పదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్ చేస్తున్న కిలాడి మిల్లర్ ఎర్రబెల్లి త్వరలో మీ నేటి రాత్రిలో. సో ఇంతగానం జరుగుతున్నా కూడా ఎవరు స్పందిస్తలేరంటే ఎవరో ఒకరు నడిపిస్తారు కదా పెద్ద మనుషులు. ఆ పెద్ద మనిషే ఎర్రబెల్లి. మరి ఆ ఎర్రబెల్లి సో అండ్ సో ఎవరు అనేది కూడా త్వరలో మీ నేటి రాత్రిలో మీరే చూస్తారుగా. ఓకే. వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా లేక చెడు చేస్తున్నామా అనే వివక్షను పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డదారులు తొక్కడం చాలా మంది చేస్తారు, కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డదారులు వెతుక్కుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్ రైస్ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మాకేమిటి అనే ధోరణిలో అవలంబిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్లో ఉన్న బాయిల్డ్ రైస్ మిల్ యజమానులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచినీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ నగరాలకు మంచినీటి సరఫరా చేసే కాలువల్లో మిల్లు కెమికల్ నీటి వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేస్తున్నారు. రాంపూర్లో ఉన్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచినీటి కాలువలోకి మిల్లులు కెమికల్ వాటర్ వదిలి నీటిని కాలుష్యం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను కూడా పోషిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిస్తే
ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్స్ వ్యర్థాలు కూడా ఈ రైస్ మిల్లల నుంచి రిలీజ్ అయితే అని చెప్పి కూడా అవన్నీ అధికారులకు తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే ఎంతైనా నడుస్తుందో ఏదో ఆలోచించుకోండి. అయినా మురుగునీటిని మంచినీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతుంది. అదే అంటున్నా, అది లోపల ఉంటాయి కాబట్టి ఆడదాకు ఎవరు వస్తారు, ఎవరు వచ్చినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి దీన్ని ఎవరు బయటికి రానియలేరు. బయటికి వచ్చినా కూడా అధికారులందరినీ కూడా ఆడాడనే మేనేజ్ చేసేస్తున్నారు. ఇక పెద్ద మనుషులు, ఇట్లాంటి ఎర్రబెల్లి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేనేజ్ చేసేస్తున్నారు. కానీ అది తూతు మంత్రంగానే వినియోగిస్తున్నారు. ప్రతి బాయిల్డ్ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం ఉంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది. కానీ అది తూతు మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధ ప్లాంట్ ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. అదే అంటున్నా కదా, వీళ్ళకి ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ శాలరీలు వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే వీళ్ళకి పైసలు సంపాదించినట్టు మంచిగా సంపాదించుకుంటారు. కానీ లాభాలు ఇక బిజినెస్లు ఇవన్నీ ఎక్కువైపోయినాక ఎవరు ఎటు పోతే మాకేంది, ఎవరి ప్రాణాలు ఎటు పోతే మాకేంది అన్న యాంగిల్ వీళ్ళు వచ్చేస్తారు. కాబట్టి వాటర్ ప్లాంట్ ఏదైతే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించడమే మానేసిండు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి. సో అందుకనే ఎట్లా కాలువలు ఉన్నాయి కదా అలా కలిపేసేసేయండి, ఎవరు చూస్తారు ఏందనుకొని ఆ ధోరణిలో వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు లాస్ట్కి మొత్తానికి ఏమైంది, వీళ్ళు ఇన్ని రోజులు చేసిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఆ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచినీటి కాలువలు మొత్తం కాలుష్యమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంఘటనగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలు చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడికక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్ వాల్స్ దెబ్బతిని పోతున్నాయి. అదే అంటున్నా, కెమికల్స్ కలిస్తే నార్మల్గా మంచినీటి ఫ్లో జరిగే దగ్గర మీరు ఏమైనా కెమికల్స్ ఏదైనా రిలీజ్ చేసినా కూడా అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్న వాల్స్ కానివ్వండి అక్కడ ఏంటంటే అంత ఫార్మేషన్ అయ్యి అదంతా కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి ఏమైనా లాస్ అంటే లేదు, మళ్ళీ గవర్నమెంట్కే లాస్ కదా. మళ్ళీ దాన్ని ఓవర్ సెట్ చేయించుకోవాలి, అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ చేసుకోవాలి. అప్పుడు అధికారులు ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఇంత మంతనాలు జరిపి సో అండ్ సో ఏదో జరిగింది తప్పైందని చెప్పి మళ్ళీ ఈ మిల్లులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళ వల్ల ఇట్లా జరిగిందని చెప్పింది కూడా ఎవరు చెప్పడం జరగదు. మళ్ళా మంచినీటి అంతా ఏది వరంగల్ హన్మకొండ నగరాలకు చేరుతుంది. అక్కడ దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయినా కూడా తెలియదు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది తెలియదు కదా జనాలకు కూడా. అమాయకం జనాలు, వాళ్ళకేం తెలుస్తుంది. ఈ అధికారుల మామూలు మత్తులో వాళ్ళకేంది ఆ విషయం వీళ్ళకి పట్టింది. అధికారులకు ఏది పైసలు తీసుకోవడం కానివ్వండి, లంచాలు ఇవన్నీ అధికారులకు పుట్టింది. కాబట్టి వాళ్ళకు ఎంతసేపు ప్రజల గురించి అవసరం లేదు. ఇక అట్లున్నది వీళ్ళ కథ. ఎక్కడికక్కడ కాలువలకు చెందిన రిటర్నింగ్ వాల్స్ దెబ్బతింటున్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవైన మంచి శుద్ధమైన మంచినీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడటంతో పాటు కాలుష్యమవుతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్ ప్రతి నీటి చుక్క కాలుష్యమని మూసుకుపోతుంది. ఇక ఆ పక్కన ఉన్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులలో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యం అవుతుంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్ వాటర్ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్స్యశాఖ దృష్టికి వచ్చిన ఆ అధికారులు కూడా కళ్ళు మూసుకుంటున్నారు. వాటర్ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడానికి ప్రజలు నిరసరిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు కదలకపోవడానికి ప్రజలు తప్పుపడుతున్నారు. నేటి రాత్రి కథనంతో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లులు కెమికల్ నీరు కాలువలో కలపడమే సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అదంతా అవే, ఇంకా ఇవి కాదు ఇంకున్నాయి. ఇంకోటి ఏమంటున్నా, కాలువలే కదా, కాలువలన్నీ పోయి మళ్ళీ చెరువులలో కలిసేటప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చేప పిల్లలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ నీళ్ళనే వాటిలోనే బతికి ఆ ఫిష్ చేపలకు ఏమన్నా పాయిజన్ అంటి అది మళ్ళీ ప్రజలు తింటే దాని వల్ల కూడా ఎఫెక్టే కదా. ఇదంతా ఎవరైతే ఈ రైస్ మిల్లర్లు ఉన్నారో వీళ్ళందరూ ఇదంతా ఆలోచిస్తలేరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బిజినెస్లు అవే చూసుకుంటున్నారు, కానీ దానివల్ల ఎవరికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏందనేది కూడా చూస్తలేరు. ఏమేమి రైస్ మిల్లులు ఇండస్ట్రీలు ఉన్నాయని నేను చెప్తున్నాను. హనుమాన్ ఇండస్ట్రీస్, కామధేను ట్రేడర్స్, వినాయక ఇండస్ట్రీస్, మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మి ఇండస్ట్రీస్, శ్రీనివాస ఇండస్ట్రీస్, సూర్య ఇండస్ట్రీస్, సూర్యతేజ ఇండస్ట్రీలు సాగిస్తున్న అరాచకం
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కళ్ళు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఇన్ని గణం ఇండస్ట్రీలు ఇంత గణం వీళ్ళు ఏంటంటే ఇంత అక్రమాలకు పాల్పడుతున్నా మరి అధికారులందరూ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అని చెప్పి ప్రజలు కూడా అడగడం జరుగుతుంది. మరి దీనిపైన మంత్రి కొండా సురేఖ గారు కూడా స్పందించిండ్రు. మరి ఈ మిల్లుల పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మరి దీనంతా ఈ కథనం అంతా నడిపిస్తున్న పెద్ద మనిషి ఎర్రబెల్లి సో కాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి తన పైన కూడా ఏమేం చేస్తున్నారు ఏందనే దానిపైన త్వరలో నేటి రాత్రిలో కథనం రాబోతుంది. మరి వీళ్ళందరికీ కూడా ఒక మంచి బుద్ధి చెప్తారంటూ కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది. వరంగల్ ప్రజలందరికీ కూడా శాపంగా మారుతున్న ఈ మిల్లులు ఏవైతే ఉన్నాయో అట్లనే ఈ అధికారులు ఎవరైతే అలసత్వం వహించిండ్రో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వరంగల్ ప్రజలందరూ కూడా కోరడం జరుగుతున్నది.